హాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్‌లో ఇప్పటివరకు జనసేన వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఇది ఒక విశ్లేషకుడు అండ్ ఒక పార్టీ మధ్య ఉన్న సంబంధాలు అండ్ వాటి మధ్య ఏవో చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయి అని మాత్రమే నేను భావించాను. అందువల్లనే ఇప్పటివరకు ఈ వివాదంపై ఎప్పుడూ మాట్లాడలేదు. మన ఛానల్‌లో ఎక్కువగా మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టాపిక్స్ బాగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన దేశ భద్రత వీటితో ముడిపడిన అంశాలు కాబట్టి వాటి గురించి ఎక్కువగా పికప్ చేస్తాను. కానీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు టాపిక్ కాస్త మెల్లిమెల్లిగా ఆంధ్ర అండ్ తెలంగాణ విభజనకు దారి తీసింది. అందువల్లనే దీనిపై ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక స్థానంలో ఆగిపోవాల్సి ఉంది. ఆయన చేసింది పూర్తిగా తప్పు. అది ఆయనే స్వతహాగా ఒప్పుకున్నారు. అయినా కూడా దీనిపై ఈ కమ్యూనిస్టులు అంతా కూడా జత కట్టి ప్రెస్ క్లబ్‌లో చేసిన మీటింగ్‌ను చూస్తూ ఉంటే వీళ్ళు ఏకంగా ఆంధ్ర అండ్ తెలంగాణ డివిజన్‌ను తీసుకొచ్చే స్థాయికి వెళ్లారు. జనరల్‌గా మన దేశంలో ఎప్పుడైనా కమ్యూనిస్టులకు ఏదైనా ఇబ్బంది గనక ఏర్పడితే వీళ్ళు ఏకంగా ఇటువంటి డివిజన్ పాలిటిక్స్ అనేవి నడిపిస్తూ ఉంటారు. అందువల్లనే మన ఛానల్లో దీనిపై మాట్లాడడానికి వచ్చాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని నా విశ్లేషణ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే అసలు ఈ టాపిక్ స్టార్ట్ అయిందే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన ఒక అబద్ధపు ప్రచారం వల్ల. జనరల్‌గా అమిత్ షాను, పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అమిత్ షా పవన్ కళ్యాణ్‌కి ఒక మాట చెప్పారట. అదేమిటంటే జగన్‌ను అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాను కోరగానే నేను అస్సలు జగన్‌ను అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. మీరు కానీ చంద్రబాబు కానీ నాకు తాత్కాలిక పార్ట్నర్స్ మాత్రమే, నాకు శాశ్వత పార్ట్నర్ మాత్రం జగన్ మాత్రమే అనే విధంగా అమిత్ షా ఆయనకు చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక విశ్లేషణలో చెప్పారు. అయితే ఇది అస్సలు జరగలేదు. ఎందుకంటే ఒకవేళ అమిత్ షా చెప్పినా కూడా అది చాలా పర్సనల్ మీటింగ్‌లోనే చెప్పి ఉంటారు. సో ఆ విషయం నాగేశ్వరరావుకి ఎలా తెలుస్తుంది? సో ఈ విషయంలో ఆయనకు ఎటువంటి క్లారిటీ లేదు. ఎవరో ఏదో చెప్పి ఉంటారు. లేకపోతే దీనిపై ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు పూర్తిగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక జర్నలిస్టే, జర్నలిజంలో పీజీ అన్ని చదువులు చదివేశారు. అండ్ జర్నలిజం డిగ్రీ చేసే వాళ్ళకు ఆయన చదువులు సైతం చెప్పారు. కానీ అన్ని వేళలా జర్నలిజం విలువలు పాటించకపోవచ్చు. కొన్నిసార్లు ఇటువంటి సమయాల్లో దారి తప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మొత్తానికైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారైతే ఈ విషయంలో జర్నలిజం విలువలు అనేవి అస్సలు పాటించలేదు. దీన్ని ఎక్కడా కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఈ బోలా వ్యాఖ్యలు చేసేశారు. దీనివల్ల జనసేన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. మనం చేయని తప్పుకు మనపై నిందలు వేశారు ఎందుకు అనే విధంగా జనసేన సోషల్ మీడియా ఆయనపై అటాక్స్ చేస్తూ వచ్చింది. సో నాగేశ్వరరావు సైతం దీనిపై స్పందిస్తూ అంటే ఇది చాలా ప్రమాదకర స్థాయికి వెళ్తుంది, నాపై కేసులు ఏమైనా పడితే నేను ఇబ్బందులు పడుతాను అని ముందుగానే ఆయన గ్రహించారు. తద్వారా ఆయన బహిరంగంగానే క్షమాపణలు చెప్పేశారు. ఈ విషయంలో నేను పూర్తిగా క్రాస్ చెక్ చేసుకోకుండా ఎవరో చెప్పిన మాటలను విని ఆ వ్యాఖ్యలు చేశాను కాబట్టి వాటిని పూర్తిగా వెనక్కి తీసేసుకుంటూ ఉన్నాను. అవి పూర్తిగా తప్పు, ఎవరు నమ్మవద్దు అనే విధంగా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయనే కొట్టిపారేశారు. సో ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అని సైతం చెప్పేశారు. అటు జనసేన పార్టీ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ విషయంపై ఇక జనసేన కార్యకర్తలు అంతా మర్చిపోండి, దీనిపై ఎక్కువగా రాద్ధాంతం చేయవద్దు అనే విధంగా జనసేన పార్టీ సైతం దీనిపై స్పష్టమైన వైఖరిని అవలంబించింది. అయితే ఇంతటితో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆగిపోలేదు. ఆయన పదే పదే దీనిపై స్పందిస్తూ వచ్చారు. పదే పదే జనసేనను టార్గెట్ చేస్తూ వచ్చారు. తద్వారా ఆ పార్టీని కావాలనే కార్నర్ చేస్తూ రావడం వల్ల ఆ పార్టీలోని కార్యకర్త ఒకరు ఇతనిపై కేసును నమోదు చేయించారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సమాజంలో ఒక మేధావి అని పేరు పెట్టుకుని ఈ విధంగా వ్యాఖ్యానించడం అంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా అబద్ధపు ప్రచారం వల్ల సమాజంలో అశాంతి రేకెత్తే ప్రమాదం ఉంది అనే విధంగా ఒక కార్యకర్త పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జనరల్గా కేసులు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన పడుతూ ఉంటాయి. వాటిని అందరూ కూడా ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే మన దేశ రాజ్యాంగం ముందు ఎవరు అతీతులు కారు. ఈ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైతం గతంలో అనేక సార్లు తన విశ్లేషణల్లో చెబుతూనే వచ్చారు. సో మరి ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన ఖచ్చితంగా ఈ కేసులను లేదంటే ఈ చట్టాల నుంచి తప్పించుకోలేరు కాబట్టి వీటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన ఇదే సమయంలోనే వేరే పంథాను అవలంబించారు. అదేమిటంటే ఏకంగా గవర్నమెంట్‌నే సవాల్ చేసే స్థాయికి వచ్చేశారు. నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నన్ను ఏం చేస్తారో
మీ ఇష్టం, నేను ఖచ్చితంగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అనే విధంగా వ్యాఖ్యానించడం. అండ్ అటు జనసేన కార్యకర్తలను కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. తద్వారా మళ్ళీ ఈ విషయాన్ని ఫ్లేర్ అప్ చేయడానికి స్టార్ట్ చేశారు. తాజాగా వీళ్ళు ఒక ప్రెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు. మొత్తం కమ్యూనిస్టు నాయకులంతా కూడా అక్కడికి వచ్చి చేరారు. ఈ సమావేశంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు అందరూ కూడా చేశారు. ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 ప్రాంతాల మధ్య మళ్ళీ విద్వేషపూరిత వ్యాఖ్యలు సైతం వీళ్ళు చేశారు అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి అనే ఒక జర్నలిస్టు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఆంధ్ర, తెలంగాణ మధ్య వీళ్ళు చిచ్చు పెడుతూ ఉన్నారు. మా తెలంగాణోళ్ళను ఏపీ ఇంకా తొక్కివేస్తూ ఉంది. వీళ్ళను పూర్తిగా అణిచివేయాలి. మాపై ఇంకా ఏపీ పెత్తనం ఏంటి? ఇప్పటికీ కూడా జర్నలిజంలో అన్ని ఛానళ్ళు కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళవే ఉన్నాయి. ఒక V6 అండ్ టీ న్యూస్ తప్ప మిగిలినవి అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. అండ్ అక్రిడేషన్ కార్డుల్లో కూడా జర్నలిస్టులకు తెలంగాణ వాళ్ళకు అసలు రావడం లేదు. అన్నీ ఏపీ వాళ్ళే దోచుకుపోతూ ఉన్నారు అనే విధంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళంతా కూడా ఏపీ వర్సెస్ తెలంగాణ అనే విషయంగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసింది పూర్తిగా తప్పే. అది ఆయనే ఒప్పుకున్నా కూడా దీన్ని ఈ విధంగా వీళ్ళు టర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. తద్వారా 2 ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీళ్ళు పన్నాగం పన్నారు. అంటే ఈ కమ్యూనిస్టులు తమను తాము కాపాడుకోవడానికి ఎంత హీనంగా అయినా దిగజారుతారు అని దీనికే ఒక స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే మనం కమ్యూనిస్టులో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అదేమిటంటే వీళ్ళంతా ఒకే చోట గుమిగూడి ఉంటారు. వీళ్ళలో ఏ ఒక్కరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ కూడా ఈ విధంగానే గుమిగూడి అందరూ ప్రభుత్వాలపై ఏ దానిపైనైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్ళలో అంత యూనిటీ ఉంటుంది. అందువల్లనే కమ్యూనిస్టులకు ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో ఉనికి లేకపోయినా కూడా ఇలాంటి వాళ్ళు ఏకంగా ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థాయికి వచ్చేశారు. తాజాగా నాగేశ్వరరావు సైతం ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, నాకు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? నా భావ ప్రకటన స్వేచ్ఛను మీరు ఎందుకు హరిస్తూ ఉన్నారు? నేను ఇలాగే మాట్లాడుతా, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా మళ్ళీ రెచ్చగొట్టడానికే ప్రయత్నించారే తప్ప ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు లేకపోతే సీనియర్ అనలిస్టు అనే విధంగా అస్సలు మాట్లాడలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో నాగేశ్వరరావు రెచ్చగొట్టారు కదా అని ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు అంటే అందులో జనసేన మంచితనమే ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పగానే చెప్పుకోవచ్చు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తూ నాగేశ్వరరావుపై పరోక్షంగా అనేక కామెంట్స్ చేసినా కూడా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అతన్ని అరెస్ట్ చేసి ఊకే రాద్ధాంతం చేసుకోవాలి? అసలు అలాంటి పనికి అసలు మీరు చేయవద్దు అని పోలీసులకు సైతం చెప్పేశారు. అటు కూటమి ప్రభుత్వం సైతం ఆయన అరెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రాలేదు. ఇదే సమయంలో గ్రేట్ ఆంధ్ర అనే ఒక పత్రిక ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. అదేమిటంటే నాగేశ్వరరావు ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు, ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే విధంగా ఆ పత్రిక ఒక ట్వీట్ చేసింది. ఈ గ్రేట్ ఆంధ్ర అనేది సైతం కమ్యూనిస్టులకు సంబంధించిందే కాబట్టి ఈ విధంగా ట్వీట్ చేసింది అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని అటు హోంమంత్రి అనిత అండ్ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా సైతం ఫ్యాక్ట్ చెక్ చేసేసింది. ఈ వార్తలో ఎటువంటి నిజము లేదు, ఎవరు దీన్ని నమ్మవద్దు అనే విధంగా వీళ్ళు మాట్లాడారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒకవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అబద్ధం చెప్పారని స్పష్టంగా తెలిసినా కూడా కూటమి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసేందుకు అస్సలు ముందుకు రాలేదు. ఎందుకంటే ఆయన సీనియారిటీ అండ్ ఆయనపై ఉన్న గౌరవాన్ని ఇది ప్రదర్శిస్తుంది. కానీ నాగేశ్వరరావు మాత్రం దీనిపై పూర్తిగా దిగజారుతూ మాట్లాడారు. ఏకంగా 2 ప్రాంతాల మధ్య విభజన రాజకీయాలకే తెర లేపారు. అంటే పవన్ కళ్యాణ్ బెటరా అండ్ నాగేశ్వరరావు బెటరా? అంటే ఈయనకు వయసు వచ్చింది, మేధావి అనే ప్లకార్డు తగిలెత్తుకుని ఆయన తిరుగుతున్నారే కానీ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్లీన్ పాలిటిక్సే బెటర్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై గతంలో అవినీతి ఆరోపణలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా 10 టీవీ అనేది గతంలో కమ్యూనిస్టులు దీన్ని రన్ చేసేవాళ్ళు. ఇందులో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసేవాళ్ళు. కానీ ఆ 10 టీవీలో అవినీతి జరిగింది, అందులో ప్రధాన కారకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావే అని గతంలో తీన్మార్ మల్లన్న సైతం అనేక ఆరోపణలు గుప్పించారు. ఏం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం ఈ విషయాలన్నిటినీ బయట పెడతాను, కావాలంటే నా దగ్గర ఆధారాలు సైతం ఉన్నాయి. ఏకంగా 7 కోట్ల షేర్లను వీళ్ళంతా కలిసి తారుమారు చేశారు. ఇందులో నాగేశ్వరరావు పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు అని సైతం
తీన్మార్ మల్లన్న గతంలో తేల్చి చెప్పేశాడు అంటే మరి దీనిపై ఇప్పటికీ కూడా నాగేశ్వరరావు పూర్తిగా ఆధారాలు అండ్ పూర్తిగా వాస్తవాలతో ట్యాకిల్ చేయలేకపోయారు. దీనిపై తప్పించుకుని తిరుగుతున్నారే తప్ప అండ్ అక్కడక్కడ మాట్లాడారే తప్ప దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు. ఇంతే కాకుండా ఇప్పుడు నాగేశ్వరరావు ఏదైతే మేధావి ముద్ర వేసుకుని ఆంధ్ర అండ్ తెలంగాణ విభజన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాగేశ్వరరావు తెలంగాణ వ్యక్తి కాబట్టి ఏపీ వాళ్ళంతా మాపై కక్ష గడుతూ ఉన్నారు, మాపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు, మాపై ఇనుప బూట్లతో తొక్కివేస్తూ ఉన్నారు అనే విధంగా ఈ కమ్యూనిస్టు జర్నలిస్టులు లేదంటే సో కాల్డ్ మేధావులంతా కూడా ఈ సమావేశంలో చెప్పారు. కాబట్టి ఈ విషయంలో ఒక్క మాట చెబుతాను. నిజంగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వ్యక్తి అయితే ఆయనకు ఏపీ వాళ్ళు అసలు పడకుంటే, ఏపీ వాళ్ళే తనపై కక్షగట్టి తనను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన భావిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇకపై నుంచి ఏపీ పాలిటిక్స్ను అతను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఎక్కడో సంబంధం లేని ఏపీతో మీకు విశ్లేషణలు చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు ఆ స్టాండ్పై నిలబడండి. లేదు ఏపీ తెలంగాణ పాలిటిక్స్పై నేను ఖచ్చితంగా మాట్లాడుతాను అని అన్నప్పుడు ఏపీలో వేసిన కేసులను సైతం మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పే మీరే ఇంతగా ఎగిరిపడుతూ ఉంటే ఒకవైపు నిష్పాక్షికంగా న్యాయబద్ధంగా నడుస్తూ ఉన్న జనసేన పార్టీ వాళ్ళు ఇంకెంతగా మాట్లాడుకోవాలి. సో ఇప్పటికైనా ఈ కమ్యూనిస్టు నాయకులు వీళ్ళ తప్పును ఒప్పుకుని అండ్ వీళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు మేధావి వర్గంగా ఏదో 5-6 మాత్రమే మిగిలారు. గతంలో మన దేశంలో కీలక రోల్ ప్లే చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు 5-6 మందికి మిగిలిపోయారు అంటే ఇదే ప్రధాన కారణం. ఇప్పటికైనా మీరు మారితే మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బతికుంటుంది. లేకపోతే ఎప్పుడో మన దేశంలో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ అనేది ఉండేదంట. వీళ్ళంతా ఈ విధంగా పిచ్చి పిచ్చిగా వ్యవహరించే వాళ్ళు అంట అనే విధంగా మనం చరిత్ర పుస్తకాల్లో మన పిల్లలు లేదంటే మన తర్వాతి తరాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనంతటికీ మీరే ప్రధాన కారకులు అవుతారని మాత్రం చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.